ఆద్యకి అక్క బావగారు తీర్చారు. ఆద్య కూడా ఈ ఊరికి మనుషులకి ఈ మట్టికి అలవాటు పడిపోయిందన్నయ్య. ఇప్పుడు ఆద్య పూర్తిగా ఈ ఇంటి బిడ్డ అయింది. ఇంతమంది ప్రేమను పంచుకున్నా నా ఆద్య ఎంత సంతోషంగా ఉందో మీ మాటల్లోనే కాదు, తన కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. మీ రుణం తీర్చుకోలేనన్నయ్య. అవే మాటలు కిషోర్, ఆద్య మా కూతురు లాంటిది. మిమ్మల్ని అపార్థం చేసుకుని నేను మీతో గొడవ పడ్డాను. అయ్యో పర్వాలేదు కిషోర్. మావయ్య, మీరు రావడం అందరికంటే ఎక్కువగా నాకు ఆనందంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండి మావయ్య. మిమ్మల్ని నదిలో తోసేశానని ఆద్య అంటుంది. నిజం చెప్పండి మావయ్య, ప్లీజ్ చెప్పండి మావయ్య. నువ్వు నన్ను తోయడమేంటి సీను? ఆ రోజు జరిగిన దాంట్లో సీను తప్పేం లేదమ్మా. ఆ ఆదిత్య శేషు వాళ్ళు నన్ను చంపాలని చూశారు. చెప్పానా ఆద్య, సీను అలాంటి పని చేయడని? అనయ్య, వదినా, విన్నారా? విన్నారా? అందరూ విన్నారా? ఎన్ని రోజులు మా నాన్నని నువ్వే చంపావని నా కొడుకుని సాధించుకుని వాణ్ణి ఎంత బాధ పెట్టింది ఇది. మనం ఇంతమంది చెప్తున్నా కూడా వినకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి నా కొడుకుని హంతకుని చేసింది. ఇందాక కూడా వాడి కాలర్ పట్టుకుని నానా మాటలు అంది. ఏం చేసినా ఏమన్నా చెల్లుతుంది అనుకుంటుందేమో. ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక నుంచైనా కళ్ళు తెరుచుకో. ఏమే ఇప్పుడు వాదన ఎందుకు చెప్పు? బావగారు తిరిగి వచ్చారా? చాలు కదా మనందరికీ. ఆద్య మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు తన తరపున నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సీను. నేను ఇంత కష్టపడి ఖర్చు పెట్టి నేను బయటికి తీసుకొచ్చింది నీతో సింగిల్ హ్యాండ్తో సెల్యూట్ చేయించుకోవడానికో, డబుల్ హ్యాండ్స్తో దండం పెట్టించుకోవడానికో కాదు. నీతో నాకు కావలసిన పని చేయించుకోవడానికి. చూడండి, నాకే తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఇంకా మీకేం చేస్తాను? సారీ. నాకోసం నువ్వు ఏమీ చేయలేకపోతే వచ్చిన గేట్లో నుండి జైలు లోపలికి వెళ్తావు. నిన్ను బయటికి తీసుకొచ్చిన నేను లోపల వేయించలేనా? ఏం చేయాలి? నేను ఏం చెప్పినా చేయాలి. నేను చేయగలిగిందైతే చేస్తాను. నువ్వు మాత్రమే చేయగలవు. అందుకే నిన్ను బయటికి తీసుకొచ్చాను. పనేంటి? భార్య భర్తల మధ్య అడ్డుగోడలా నిలబడాలి. ఎక్కడ? మీ ఇంట్లోనే. ఎవరు వాళ్ళు? మీ అన్నయ్య శౌర్య, మీ వదిన రామలక్ష్మి. ఎస్, నువ్వు డిస్టర్బ్ చేయాల్సింది ఆ జంటనే. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న రామలక్ష్మి నేను పెళ్లి చేసుకోవాలనుకున్న శౌర్యని పెళ్లి చేసుకుంది. నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నిన్ను జైలుకి పంపించింది. నా శౌర్యని పెళ్లి చేసుకుని నాకు మనశ్శాంతే లేకుండా చేసింది. మనిద్దరి టార్గెట్ ఆ రామలక్ష్మినే. అందుకే హేరి కోరి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఏం చెప్పుకుని మీ ఇంటికి తిరిగి వెళ్తావో, ఎలా వాళ్ళని నమ్మిస్తావో నాకు అనవసరం. నువ్వు ఆ ఇంట్లో ఉంటూ నేను చెప్పినట్టు వింటూ ఆ రామలక్ష్మికి చుక్కలు చూపించాలి. దానికి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నా పగం తీర్చుకోవడానికి నాకే ఆఫర్ ఇస్తున్నావు. ఇంట్రెస్టింగ్గా ఉంది. టచ్లో ఉందా? ఓకే, థ్యాంక్ యూ.
అమ్మా అమ్మా ఏమండి 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 అమ్మా నేనమ్మా మీ ప్రశాంత్ని భయపడకమ్మా. ఏంటే పిలుస్తున్నావు? నాన్న నేను వచ్చేసాను. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావని అడుగుతారు అనుకుంటే ఎందుకు వచ్చావంటారేంటి నాన్న? వదిలిందనుకుంటున్న దరిద్రం మళ్ళీ దాపురిస్తే అలాగే అడుగుతారా? నాన్న చెప్పు, ఎందుకు వచ్చావు? అప్పుడు మమ్మల్ని చంపడం కుదరలేదని ఇప్పుడు మళ్ళీ వచ్చావా? లేదు నాన్న, నేను మారిపోయానని చెప్పడానికి వచ్చాను. అవును నాన్న, నన్ను సత్ప్రవర్తన కింద రిలీజ్ చేశారు. బుద్ధుడికి బోధి చెట్టు కింద బోధపడితే నాకు 4 గోడల మధ్య బోధపడింది. నన్ను నమ్మండి నాన్న. ఇదిగో మీ మీద ఒట్టు. ఒక్కసారి నీ వల్ల జరిగింది చాలురా. మళ్ళీ కొరివితో మేం తలగొక్కోలేం. నేను నిజంగా మారిపోయాను నాన్న. నిజంగానే మారిపోయాడేమోనండి. ఏయ్, నువ్వు నోర్మై. పాముని తీసుకొచ్చి పాలు పోసినా అది కాటే వేస్తుంది. వీడు కూడా అంతే. అది కాదు నాన్న, నన్ను నమ్మండి.